ఒక చెదపురుగు మొత్తం బల్లలంతా నాశనం చేస్తుంది, మంచాన్నంతా నాశనం చేస్తుంది. ఒక నల్లి రక్తాన్ని పీలుస్తుంది. ఈ రెండు లక్షణాలు కలగలిపినోడే ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆయన బుద్ధే అంత. జర్నలిజం ఫీల్డ్ లో ఒకప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఉదయము, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక ఒకళ్ళకొకళ్ళు నైతిక విలువల గురించి పోటీ పడేవాళ్ళు. ఎవడన్నా ఏదన్నా కారు పూతకు వస్తే ఏంటిది అని నిలదీసి వార్తలు రాసేవాళ్ళు. ఏదైనా తప్పు జరిగితే ఇది తప్పు అని ఎత్తి చూపెట్టి ఆ ప్రభుత్వాలను నిలదీసేవాళ్ళు. ఆ వ్యవస్థని ఒక బానిసత్వ వ్యవస్థగా, జర్నలిజాన్ని చివరికి అమ్మేసినటువంటి రాక్షసుడు ఆయన. నీచాతి నీచుడు ఆయన. ఆ నీచుడు గురించి ఏం ఉద్యమాలు చేస్తే ప్రయోజనం ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాల్సినది. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మేటటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, సొంత భార్యని నీ చెల్లెలంటే వాళ్ళకే కలిపి పెళ్లి చేస్తారు, సంబంధాలు చూస్తారు అన్నటువంటి ఆయన వ్యాఖ్యలు వీళ్ళకి అంటిని. కాకపోతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన ఇట్లాంటి నీచాతి నీచమైనటువంటి వ్యవహారాలు మాట్లాడి రెచ్చగొడతాడు. తద్వారా ఆయనకి ఒక హీరో వర్షిప్ తెప్పించుకుని, తెలుగుదేశం కార్యకర్తలతో హీరో వర్షిప్ తెప్పించుకుని తన పేపర్లు ఎక్కువ అమ్ముకుంటాడు, తన ఛానల్కి ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాడు. దానికోసం ఎంతకైనా దిగజారుతాడు. దానికోసం ఏ నీచమైన పనైనా చేస్తాడు. డబ్బులు సంపాదించడం కోసం నీచాతి నీచమైన పనులు చేసినటువంటి వ్యక్తి కాబట్టినే ఆయన మాట్లాడే మాట, ఆయన భాష జర్నలిస్ట్ లాగా ఎప్పుడన్నా ఉంటుందా? తను రాజకీయ కార్యకర్తగానే మారతాడు, కార్యకర్తగానే పనిచేస్తాడు. తనకి కేసీఆర్ అంటే ద్వేషం, జగన్ అంటే ద్వేషం, చంద్రబాబు అంటే ప్రేమ, రేవంత్ రెడ్డి అంటే అపార ప్రేమ. తను దాన్నే జర్నలిజంలోకి తీసుకొస్తాడు. అట్లాంటి నీచమైనటువంటి వ్యక్తికి ఏం చెప్తే ఉపయోగమే ఉంది? అది గుడ్డెదు చేలో పడ్డట్టు మాట్లాడేటటువంటి జాతి. అట్లాంటి వ్యక్తిని గురించి అనవసరంగా ఉద్యమాలు చేయడం టైం వేస్ట్.